శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. తులారాశి. ఈ తులారాశిలో చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉన్నాయి. మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ విశ్వావసనామ సంవత్సరంలో మీకు ఎలాగ ఉంటుంది చూద్దాం. బాగుంటుంది, అనుకూల కాలం వస్తుంది, ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. 6వ స్థానంలో శనిగ్రహ సంచారం, మే నెల తర్వాత 9వ స్థానంలో గురుగ్రహ సంచారం, మే వరకు 6లో రాహు, మే తర్వాత 11లో కేతువు. సంపూర్ణ సహకారం ఈ సంవత్సరం అంతా ఉంటుంది. గత సంవత్సర కాలంగా 8వ స్థానంలో గురుడు వల్ల పడే ఇబ్బందులు, 5వ స్థానంలో శని వల్ల ఉన్న ఇబ్బందులు అన్నీ తగ్గుతాయి. కాలం కలిసి వస్తుంది. అన్ని రకాలకు కూడా సుఖవంతమైన జీవితం పొందుతారు. మధ్యలో గురుడు అత్యార గమనం మూలంగా అక్టోబర్, నవంబర్లో 10వ స్థానం వెళ్ళడం వరకు కొన్ని చికాకులు వచ్చినప్పటికి కూడా ఓవరాల్గా మీకు ఒక 80% సక్సెస్ బాగుంటుందని చెప్పచ్చు. మీకు అందరికీ ముఖ్యమైన సూచన ఏమిటంటే, ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత ఈ నక్షత్ర నాడీ ఫలితాలు కూడా అందజేస్తాను చూడండి. అలాగే జాతకం ఉన్నవాళ్ళు, జాతకం లేని వాళ్ళు అందరూ కూడా నవగ్రహ అనుగ్రహం పొందడం కోసం సంవత్సర దీక్షగా గత ఉగాది ప్రారంభం చేశాము. నెలకి 2 సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు నెలకి 2 సార్లు జరుగుతున్నాయి. లైవ్ టెలికాస్ట్ కూడా ఇస్తున్నాం చూడండి. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ గోచారంలో గ్రహాల యొక్క సంచారం మూలంగా 2-3 గ్రహాలు అనుకూలంగా లేకపోవడం, వాటి ప్రత్యేకంగా పూజలు చేయడం కష్టమవుతుంది. కాబట్టి అందరూ చేసుకోలేరు. కాబట్టి అలాంటి వారందరి కోసం, సౌలభ్యం కోసం సామూహికంగా ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు చేస్తున్నాము. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత అందజేస్తాను చూడండి. ఇకపోతే ఈ సంవత్సరం మీకు ఆదాయం 11, వ్యయం 5 బాగుంటుంది. నష్టద్రవ్య లాభాలు వస్తాయి. స్తంభిత ద్రవ్యం తిరిగి పొందుతారు. ఎవరికైనా అప్పు ఇచ్చారు, తిరిగి రావట్లేదు, అది రిటర్న్ వస్తుంది. ఏదైనా మీకు శాలరీ హైక్ కానీ, ప్రమోషన్స్ కానీ పెండింగ్ ఉన్నాయి, వస్తుంది. ఏదైనా స్థలం ఏదైనా అమ్మకం పెట్టారు, చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది, అది అమ్ముడే ఎక్కువ డబ్బు వస్తుంది. రావాల్సిన దానికంటే, అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు వస్తుంది. ఈ రకంగా అన్ని రకాలకు కూడా 6వ స్థానంలో శనిగ్రహ సంచారం మూలంగా, 9వ స్థానంలో గురుగ్రహ సంచారం మూలంగా పూర్వీకుల ఆస్తులు రావడం కానీ, బంగారాలు రావడం కానీ అన్ని రకాల బెనిఫిట్లు వస్తాయి. రాదు, ఆగిపోయింది, ఇంకా రాదు అనుకుంది, తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఆర్థికంగా చాలా బలపడతారు. ఇదే సమయంలో మీకు రాజ్యభుజ్యం 2, అవమానం 2. ఎవరిని పట్టించుకోరు. మీ జీవితం మీరు గడుపుతారు. నా కోసం నేను ముఖ్యం అనే భావనలో ఈ సమయంలో మీరు జీవితం గడుపుతారు. ఈ సంవత్సరం అంతా కూడా విమర్శించేవాళ్ళు, పొగిడేవాళ్ళు ఎవరిని పట్టించుకోరు. గత కొద్ది కాలంగా ఒక తెలియని ఒత్తిడిలో ఉండి, అంటే 5వ స్థానంలో శనిగ్రహ సంచారం, 8వ స్థానంలో గురుగ్రహ సంచారం తెలియని ఒత్తిడి క్రష్ చేసేస్తూ ఉండదు మిమ్మల్ని. చెరుగ్గానుగులో చూడండి, చెరుగ్గడ పెట్టి తిప్పాక 2-3 సార్లు మడత పెట్టి పెట్టాక చెరుకు రసం రాదు, కానీ తిప్పుతూనే ఉంటాడు చెరుగ్గానుగు. అలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాని నుంచి నాకు ఇవన్నీ అనవసరం, నేను ముఖ్యం అనే భావనలోకి వచ్చి నిస్వార్థం కాదు, వాస్తవంలోకి వస్తారని చెప్పాలి. ప్రశాంతంగా ఉంటారు. అందువల్ల విమర్శ, పొగడత ఏది కూడా పట్టించుకోరు. అసలు మీ గోచారంలో గురుడు మీకు ఈ సంవత్సరం మే వరకు 8వ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు, మే తర్వాత రజతమూర్తిగా ఉన్నాడు. 9వ స్థానంలో గురుగ్రహం సంచారం పూర్తిగా మీకు సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీకు వృత్తి ఉద్యోగాల లాభాలు, అధిక ఆదాయము, ధనలాభాలు ఇవన్నీ ఉంటాయి. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందుతారు. గుర్తింపు వస్తుంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవులు వస్తాయి. అలాగే పెళ్లికాల నుండి పెళ్ళయ్యే అవకాశం ఉంటుంది. భార్యాభర్త వేరే వాళ్ళ నుండి దగ్గరికి వస్తారు. భార్యాభర్త నుండి ఆపోహలు ఏమైనా తొలగిపోతాయి. తల్లిదండ్రులు, పిల్లలు దూరంగా వేరే వాళ్ళలో ఉంటే ఒకే చోటుకు వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో వీళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు నుండి వచ్చేద్దాం ఇండియాకి అనుకుంటారు. అలాంటి వాళ్ళు వెనక్కి వచ్చేసే అవకాశం ఉంటుంది. సుఖవంతమైన జీవితం, ప్రశాంతమైన జీవితం అన్నీ కూడా పొందే అవకాశం బలంగా ఉంటుంది. ఇకపోతే మీకు శని ఈ 6వ స్థానంలో శని సంవత్సరం అంతా సువర్ణమూర్తి. స్థితిరీత్యా 6వ స్థానంలో శని యోగిస్తాడు. ఈయన సువర్ణమూర్తి కూడా. అందువల్ల మీకు మంచి యోగం పడుతుంది. 3, 6, 11 స్థానాల్లో శని రాహుకేతులు యోగిస్తారు. ఈ 6వ స్థానంలో శని యోగం పడుతుంది. శత్రువులు విజయం పొందుతారు. కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి ఉద్యోగ లాభాలు, ప్రమోషన్లు, ఈ మళ్ళీ రాజకీయ నాయకులు పదవులు ఇవన్నీ కూడా ఉంటాయి. పూర్తిగా అనుకూల కాలం. అన్ని రకాలకు కూడా పట్టిన బంగారులాగా ఉంటుంది. ఆరోగ్యం కలుగుతుంది. ముఖ్యంగా మీ జన్మరాశికి 4వ స్థానానికి 5వ స్థానానికి అధిపతి అయినటువంటి శని రాజయోగం ఇచ్చేవాడు. శని ఆయన 6వ స్థానంలో సంచారం పూర్తిగా
లాభాలు కలిగితే పూర్తిగా సుఖవంతమైన జీవితం వస్తుంది. శరీరంగా ఆరోగ్యం, సుఖవంతమైన జీవితం, కోరుకున్న జీవితం, నూతన గృహ లాభాలు లాంటివి కలుగుతాయి. రావాల్సిన మొండి బాకీలు వసూలవుతాయి. పెండింగ్ ఉన్న డబ్బంతా వస్తుంది. పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి. ఎవరిని గవర్నమెంట్ జాబ్స్ కానీ గ్రూప్స్ కానీ ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తులారాశి వాళ్ళకి ఈ సమయంలో వాటిలో మీకు సక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. శని యొక్క సహకారం పూర్తిగా సంపూర్ణంగా ఈ 2.5 సంవత్సరాల కాలం మీకు ఉంటుంది. ఇక రాహుకేతులు తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా వీళ్ళు మీకు లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు. ఉగాది లగాయతు అంటే 2023 నవంబర్ నుంచి 6వ స్థానంలో రాహువు, 12వ స్థానంలో కేతువు సంచారంలో ఉన్నారు. వాళ్ళ రాశి మారి మీకు 5వ స్థానంకి రాహువు, 11వ స్థానంకి కేతువు వెళ్తారు. ఈ 11వ స్థానంలో కేతువు మీకు చాలా యోగాన్ని ఇస్తాడు. ఏ రకమైన యోగాన్ని ఇస్తాడు అంటే మీకు మనసును మళ్ళిస్తాడు. మీకు మొట్టమొదటి చెప్పాను కదా, మీకు గత సంవత్సర కాలంగా 5వ స్థానంలో శని, 8వ స్థానంలో గురుడు ఆ మనసును ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. ఈ కేతువు వాటిని ఫ్రీ చేస్తాడు. భగవంతుడిని మనసు మళ్ళిస్తాడు. స్వకుల ధర్మ ఆచరణ, మన కులాచారాలు మతాచారాలు పాటించడము, భగవంతుడి ధ్యానము, మెడిటేషన్ చేయడాలు, యోగ సాధన ఇలాంటివన్నీ కూడా చేసుకుని ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయో, ఏ రకమైన అడ్డాలు ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తాడు. కేతువుని గట్టిగా పట్టుకుంటే ఈ సంవత్సరం మీకు ఎలాంటి చికాకులు లేకుండా ప్రశాంతంగా కాలం సాగుతుంది. మీకు 5వ స్థానంలో రాహుగ్రహ సంచారం అంత అనుకూలం కాదు. ఈ రాహుగ్రహ సంచారం మూలంగా కొంత మోసపోయే అవకాశం, చెప్పుడు మాటలు వినడము, మోసపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ శనికి 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం అయితే ఈ గురుడు దృష్టి రాహు మీద ఉంది. మీకు ఎలా ఉంటుందంటే మీకు అయిన వాళ్ళే మీ వాళ్ళ గురించి మీ వాళ్ళే చెప్తూ ఉంటారు. మీ అక్క మీ తమ్ముడు ఉన్నారు. మీ తమ్ముడు గురించి మీ అక్క చెప్తూ ఉంటుంది చాడీలు. మీ అక్క గురించి మీ తమ్ముడు చెప్తూ ఉంటాడు. ఉన్నవాళ్ళు ముగ్గురు ఒకరి గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే అక్కడ ఎలా ఉంటుంది? కాదనలేరు ఎవరిని. ఈ రకంగా ఎవరిని నమ్మాలో అర్థం కాదు. ఎవరి మాట వింటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైన ఇబ్బందులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. పట్టించుకోవద్దు ఎవరిని. మీరు గణపతి ఆరాధన చేసుకోండి. ఈ సంవత్సరం అంతా గణపతికి బలాన్ని ఇచ్చినట్లయితే మీకు ఇబ్బందులు తగ్గుతాయి. కలవు చండీ వినాయకవు అంటారు. వీలైతే చండీ హోమం చేయించుకోండి. చండీ మూలమంత్రం జపం చేయించుకొని, 1,00,000 జపం చేయించుకొని హోమం చేయించుకోండి, బాగుంటుంది మీకు. అలాగే ఈ గ్రహ దోషాలు పోవడం కోసం మనం సంవత్సర దీక్షగా నెలకి 2 సార్లు నవగ్రహ నక్షత్ర గ్రహ హోమాలు చేస్తున్నాము. ఈవెన్ లైవ్ టెలికాస్ట్ కూడా అవుతున్నాయి. మన టారో రీడింగ్లో వస్తున్నటువంటి పరిహారాలే చేస్తున్నాము. మీరందరూ చూస్తూనే ఉంటారు. వీటికి సంబంధించి ఈ సంవత్సర దీక్షలో ఎవరైనా పాల్గొనవచ్చు, ఎప్పుడైనా పాల్గొనవచ్చు. జాతకం ఉన్నవాళ్ళు, జాతకం లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు. దాని వివరాలు కూడా రాశి ఫలితాలు ఎంతో అందజేస్తాను, చూడండి. శుభం భూయాత్.